హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లింక్డ్ రిప్రజెంటేషన్ అండ్ లీనియర్ రిప్రజెంటేషన్ గురించి తెలుసుకున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు లీనియర్ రిప్రజెంటేషన్కి మనం ఇంకొక పేరు పెట్టి కూడా పిలుస్తాం. ఏంటంటే అది యారే రిప్రజెంటేషన్ అనమాట. అంటే ఏంటి, లీనియర్ అంటే ఏంటి, మనకి ఒక వరుసలో డేటాని ఎలిమెంట్స్ని కానీ డేటాని కానీ మనము సీక్వెన్షియల్ ఆర్డర్లో 1 by 1 మనము అరేంజ్ చేసేదాన్ని ఏమంటామంటే మనము లీనియర్ రిప్రజెంటేషన్ అంటాం అనమాట. ద ఎలిమెంట్స్ ఆఫ్ బైనరీ ట్రీ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యారే అనమాట. అంటే ఏంటి, మనకి ఎలిమెంట్స్ అనేవి బైనరీ ట్రీలో ఎలా ఇంప్లిమెంట్ చేశారు, యారేలో కూడా మనకి ఎలిమెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారనమాట. The elements are stored at the consecutive sequential order locations relative to the numbers assigned to them అనమాట. అంటే ఏంటి, మనకి ఎలిమెంట్స్ అనేవి ఎలా స్టోర్ చేస్తారు, కాన్సెక్యూటివ్ సీక్వెన్షియల్ ఆర్డర్లో మనకి ఏంటంటే లొకేషన్స్లో మనకి ఆర్డర్లో మనకి లొకేషన్స్లో మనకి అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. అవి అరేంజ్ చేసిన తర్వాత మనవి అవి అసైన్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటి, ఎగ్జాంపుల్ అనేది ఒక బైనరీ ట్రీ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం. అంటే ఏంటి, బైనరీ ట్రీ అంటే ఏంటి, మనకి 2 చైల్డ్ నోడ్స్ కానీ 1 చైల్డ్ నోడ్ కానీ మాత్రమే ఉంటుంది. దాన్ని ఏమంటాం మనము, బైనరీ ట్రీ అని అంటాం అనమాట. ఇప్పుడు నోడ్స్ కన్నా n-1 నోడ్స్ ఉంటే n-1 ఎడ్జెస్ ఉంటే దాన్ని మనము బైనరీ ట్రీ అని అంటాం అనమాట. ఇప్పుడు ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 అనేది ఎడ్జెస్ ఉంటే మనకి 8n-1 ఎడ్జెస్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ మనం యారేలో మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామంటే ABCDE అనేది తీసుకుంటే మనకి ఇండెక్స్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, యారే రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ ట్రీ వీ కెన్ యూజ్ 1 డైమెన్షనల్ యారే అంటాం. ఇందులో ఏంటంటే మనకి యారేలో మనకి 1 డైమెన్షనల్ యారే అనేది తీసుకున్నారనమాట. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షనల్ యారేస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఏంటి, మనకి ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ అనేది మనం ఏం తీసుకున్నాము, 2 × i+1 పొజిషన్లో తీసుకున్నాం అనమాట. ఇది ఫార్ములా అనమాట. i అంటే ఏంటి, మనకి 0 1 2 3 4 అనేది తీసుకుంటాం అనమాట. మనకి ఇందులో +1 యాడ్ చేస్తాం. నెక్స్ట్ రైట్ చైల్డ్ అనేది మనకి 2 × i+2 పొజిషన్లో మనము తీసుకుంటాం అనమాట. i అనేది ఏంటి 0 1 2 3 4 పొజిషన్లో మనము తీసుకుంటాం అనమాట. ఒకవేళ పేరెంట్ నోడ్లో మనం చేయాలి అంటే మనకి ఫార్ములా ఏం యూజ్ చేస్తాము, i-1/2 అనేది మనం ఫార్ములా అనేది మనము యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి, లింక్డ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఈచ్ నోడ్ రిప్రజెంట్స్ ఆబ్జెక్ట్ ఇన్ ఈచ్ నోడ్ కంటైన్స్ పాయింటర్స్ టు ఇట్స్ లెఫ్ట్ అండ్ రైట్ చిల్డ్రన్. అంటే ఏంటి, ప్రతి నోడ్ కూడా మనకి ఎలా రిప్రజెంట్ చేస్తారు, మనకి ఆబ్జెక్ట్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు. ప్రతి నోడ్కి ఏముంటాయి, మనకి లెఫ్ట్ చైల్డ్ అనేది ఉంటుంది, మనకి రైట్ చైల్డ్ అనేది కూడా ఉంటుంది అనమాట. అంటే పాయింటర్స్ ద్వారా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఎలా స్ట్రక్చర్ అనేది మనకి